హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో నేను ఎస్పీ రాజన్ సార్, ఎస్పీఆర్ అని అంటారు. ఈరోజు మనం 28 ఫిబ్రవరికి గాను కంప్లీట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. అలాగే స్టూడెంట్స్ ద డి డే హ్యాడ్ అరైవ్డ్. జస్ట్ 1 డే మాత్రమే ఉంది మన యొక్క ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్కి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి తెలుసుకుందాము. సో అలాంటి యూపీఎస్సీ ఐఏఎస్ డ్రీమ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కళలను నిజం చేసే విధంగా, మీ యొక్క ప్రిపరేషన్కి యూస్ అయ్యే విధంగా హై క్వాలిటేటివ్ కంటెంట్తో, బెస్ట్ ఎవర్ క్లాసెస్తో మీకు మనం యూపీఎస్సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్, మన యొక్క కోర్సెస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే కోర్సెస్ నాన్న లైవ్ మరియు రికార్డింగ్ కోర్సెస్ అనేది అందిస్తూ ఉన్నాము. జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 48,000. యాక్చువల్ కాస్ట్ వచ్చి 65,000 రూపీస్ నాన్న, మీకు 48,000 రూపీస్కే మనం కోర్స్ అనేది ఇస్తున్నాం. సో ఆ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 17,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం అన్న. అంటే ఏంటంటే ఈ యొక్క ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో జస్ట్ 1 డే మాత్రమే, ఈరోజు మాత్రమే ఉంది. డీడే త్వరపడండి. సో మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కానీ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో తర్వాత మీ ఫీజ్ అనేది 17,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది, 65,000 అవుతుంది. కాబట్టి త్వరగా ఈ యొక్క ఆఫర్ అనేది మీరు ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. అలాగే చూడండి, మీ సర్కిల్లో మీరు మాత్రమే కాకుండా ఇంకెవరైనా కానీ ఐఏఎస్ డ్రీమ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నారంటే వారికి కూడా మీరు అందించవచ్చు ఈ యొక్క కోర్స్. ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వారికి కూడా మీరు తెలియచేయచ్చు నాన్న. సో అలాంటి అద్భుతమైన క్వాలిటేటివ్ ఐఏఎస్ ఎగ్జామ్కైన కోర్సెస్ మన ద్వారా అందిస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ కాకుండా క్లాస్ ఎన్విరాన్మెంట్లో క్లాస్కి వచ్చి కూర్చొని విని చదవాలి, నేర్చుకోవాలి అని కోరుకుంటున్న అందరికీ కూడా ఐఏఎస్ క్లాసెస్ అనేది మనం ఆఫ్లైన్ మోడ్లో కూడా అందిస్తున్నామండి. సో ముఖ్యంగా చూసుకున్నాము అంటే వైజాగ్ మరియు హైదరాబాద్ 2 ప్రాంతాల్లో కూడా మన ఇన్స్టిట్యూషన్స్ అనేది నడుస్తున్నాయన్న. వైజాగ్లో మీకు సురేష్ సార్ ఉంటారు, నేను ఉంటాను, ఇంకా మల్టిపుల్ స్టాఫ్ అనేది ఉంటారు. సో మీరు రావచ్చు. 3 రోజులు ఫ్రీ డెమో క్లాస్ అటెండ్ అవ్వండి అన్న. 3 days వచ్చి ఫ్రీ డెమో క్లాస్ అటెండ్ అయ్యి క్లాసెస్ నచ్చితేనే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ డెసిషన్ అనేది మీరు తీసుకోగలరు. ఓకేనా? సో ఈ యొక్క కోర్స్ ఫీ అనేది 75,000 రూపీస్ అన్న. మీకు 17,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్తో 58,000 రూపీస్కి అందిస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఒక అద్భుతమైన డిస్కౌంట్ అనేది ఉపయోగించుకుంటారని భావిస్తూ ఉన్నాం. అలాగే చూడండి, ఎవరైతే ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయాలి, అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అంటే మీకోసం మనం అద్భుతమైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తున్నామన్న. 6th నుంచి 12th క్లాస్ వరకు 12th క్లాస్ వరకు ప్రిపేర్ అవుతుంది. ప్రతి ఒక్క మెటీరియల్ అంటే ఎన్సీఆర్టీ మెటీరియల్ ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ నోట్స్ అనేది మనము చూడండి 15,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్సు మనకి 10,000 రూపీస్కి అనేది అందిస్తున్నాం. ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్ అండి. సో ఈ యొక్క కోర్సు యొక్క వ్యాలిడిటీ కూడా 28 ఫిబ్రవరి వరకు మాత్రమే. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే తర్వాత ప్రతి ఒక్క కోర్స్ మీద కూడా మీకు 5,000 రూపీస్ అలాగే ఇంకా మల్టిపుల్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో అంతలోగా ఈ యొక్క కోర్స్ బెనిఫిట్స్ అనేది పొందగలరని భావిస్తున్నాం. అలాగే చూడండి, యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా మనం పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షన్స్ అనేది అందిస్తూ ఉన్నాం. సో ఈ ఆప్షన్స్ అనేది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మన ఎల్టీఎక్స్ ద్వారా ఏంటంటే లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అనేది అందిస్తూ ఉంటామండి. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది బెస్ట్ క్వాలిటేటివ్గా ఉండడానికి అనేది సో మీరు ఈ ఆప్షన్స్లో ఏదైనా కానీ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే మన క్లాసెస్లో వింటున్నారో సో అదే మోడల్లో ఇంకా పీవైక్యూస్ ద్వారా అసలు ప్రిలిమ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రతి క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలి అనే విధంగా ఎవ్రీడే మనము ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ అద్భుతంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది చూస్తాం. సో అది మనకి డైలీ 8 AM అంటే 9 PM నుంచి 8 PM షిఫ్ట్ అయింది. 8 AMకి అనేది డైలీ అందిస్తాను. సో నేను ఇక్కడ లైవ్గా వచ్చేసి మీతో ఇంటరాక్ట్ అవుతూ అందిస్తాం. జస్ట్ 5,000 రూపీస్కి మీకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇవండి అల్టిమేట్గా ఉంటున్న మన యొక్క అద్భుతమైన కోర్సెస్. సో అందులో బెస్ట్ ఎవర్ ఏదంటే సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఫుల్ అండ్ ప్రిపరేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో అందువల్లనే సో ఇది ఎప్పుడు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ యాక్సెస్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. సో తప్పకుండా మీరు ప్రిపేర్ అవ్వడానికి అనేది బెస్ట్ ఎవర్ ప్లాట్ఫామ్గా అనేది నిలుస్తుంది. సో అది కాకుండా జస్ట్ 1 డే మాత్రమే ఉంది కాబట్టి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అలాగే లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్కైనా ఆన్సర్ చూద్దాం అన్న. బంజారాస్ డ్యూరింగ్ ద మిడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. మన భారతీయ చరిత్రలో బంజారాస్ అనేవారు ఎవరు? సో నిన్న హిందూ ఈ న్యూస్ అనాలిసిస్లో చెప్పేటప్పుడు మీకు వివరంగా అనేది చెప్పడం జరిగిందన్న. సో వారు ఏంటి, ఏ వృత్తి చేస్తారు? ట్రేడర్స్. ఓకేనా? వ్యాపారవేత్తలుగా అనేది ఉన్నారు. సో ట్రేడర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో కానీ ముఘళ్ళ కాలంలో కానీ వారు ధాన్యాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం అనేది
పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్ర ఇలా పలు ప్రాంతాల్లో వాళ్ళు ట్రైబల్స్గా గుర్తించినా కానీ కొన్ని రాష్ట్రాల్లో వారిని సో కాల్డ్ ఓబీసీ కేటగిరీలో కూడా కేటగరైజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉన్నా కానీ మిడివల్ ఇండియన్ హిస్టరీ టైంలో వీరు ట్రేడర్స్గానే ఉన్నారు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఉన్న 2016లో ఐఏఎస్ ఎగ్జామ్లో అడిగిన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. సో ఎందుకంటే నిన్న మనం హిందూ అనాలిసిస్లో వారి గురించి డిస్కస్ చేశాం కాబట్టి సో తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంది కాబట్టి నేను చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాము అంటే ఏంటంటే అందులో హిందూ అనాలిసిస్ యొక్క ప్రాముఖ్యత తెలపడానికి ఇలా మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్, సో ఇలా క్వశ్చన్ అడుగుతారు అనే విషయాలు మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుందన్న. సో ఓకే గైస్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్ ఆఫ్ ద డే. ఈరోజు యొక్క మొట్టమొదటి ఆర్టికల్ ఏంటంటే రిలేటివ్ ఫ్యూ టొబాకో యూజర్స్ ఇన్ ద సదర్న్ స్టేట్స్. ఏం లేదన్న పొగాకు ఉపయోగం గురించి. సో చూడండి, పొగాకు ఉపయోగం గురించి ఈ ఆర్టికల్ అనేది తెలుపుతూ ఉంటున్నాను. సో పొగాకు ఉపయోగం గురించి వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా ఒక మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ మ్యాప్లో చూశారు అంటే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ మెన్ హూ స్మోక్ సిగరెట్ అండ్ బీడీస్ ఆర్ సిగరెట్ పైప్ లైన్స్ అన్న హుక్కా 2019 and 20 కాలం ప్రకారం ఎవరెవరు సిగరెట్ ఇలాంటి స్మోకింగ్ చేస్తారు అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చున్నారు. ఎంత శాతం ప్రజలు, ఓకేనా, ఎంత శాతం వారు ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, తర్వాత ఏంటంటే మెన్స్ ఎవరైతే గుట్కా, కైని ఇలాంటివి. సో ఇక్కడ ఓవరాల్గా చెక్ చేసుకున్నారు అంటే ఫస్ట్ స్మోకింగ్ విషయాలు తీసుకున్నారు అంటే చూడండి, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకా చెప్పాలి అంటే హిమాచల్, చలి ప్రాంతాల్లో ఢిల్లీ, హర్యానా, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు ఇక్కడ సిగరెట్, బీడీ, సిగరెట్ ఇలాంటి స్మోకింగ్ చేసేవాళ్ళు, హుక్కా స్మోకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. రెడ్ కలర్ అంటే ఏంటి, 30% కంటే ఎక్కువ మంది, ఓకేనా. సో అలాగే తక్కువ అంటే ఏంటి, ఇవి అంటే సౌదర్న్ ఇండియన్ స్టేట్స్ అనేది చాలా వరకు తక్కువగా ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది. తర్వాత చూసుకున్నాం అంటే గుట్కా, టొబాకో సంబంధితమైన గుట్కా, పాన్ మసాలా వాటి గురించి 2019 అలాగే 21 డేటా ప్రకారం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా వీరు ఈ డేటా అనేది కన్సల్ట్ చేశారు. చూడండి, మ్యాప్ రిలేటెడ్ స్టడీని మ్యాప్లో చదివితేనే అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి వాటి ఉపయోగంలో చూడండి ఎక్కువగా ఏంటంటే నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఉంది, తర్వాత యూపీ, బీహార్, జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అనేది మనం చూస్తున్నాం. మరి సదర్న్ ఇండియన్ స్టేట్స్ అనేది చాలా వరకు 10% కంటే తక్కువ ఉందంటే వాటి యొక్క ఉపయోగం అనేది తక్కువ ఉందని అర్థమవుతుంది. అలాగే చూడండి, మేల్ స్మోకర్స్ హూ స్మోక్డ్ మోర్ దెన్ 5 sticks ఏ డే, అంటే ఒక రోజులో 5, ఓకేనా, మేల్ స్మోకర్స్ ఎవరైతే 5 cigarettes కంటే కూడా ఎక్కువ సిగరెట్ స్మోక్ చేస్తున్నారో వారి కౌంట్ చూసుకున్నప్పుడు కూడా ఏంటంటే తెలంగాణ, ఏపీ, కేరళలో ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా తీసుకున్నాము అంటే చూడండి, ఓవరాల్గా తీసుకున్నాము అంటే సో మన యొక్క ఇండియాలో సదర్న్ స్టేట్స్ అనేది బెటర్గా ఉన్నాయి, ఈ యొక్క టొబాకో యూసేజ్ అనేది తగ్గుతూ ఉంది అనేది చెప్తున్నారు. సో ఇది వారు యాక్చువల్గా ఇచ్చిన డేటా. సో ఇక్కడ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా చదువుతాం. సో ఈ యొక్క టాపిక్ అనేది మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, జిఎస్ పేపర్ 2లో ఏంటంటే మనకి గవర్నెన్స్ అనే టాపిక్ ఉంటుంది. గవర్నెన్స్ అనే టాపిక్ అంటే ప్రజల మధ్య చలామణి అవుతున్న ఇలాంటి సో కాల్డ్ ఏవైతే డ్రగ్స్ కానీ, స్మోక్స్ కానీ, టొబాకో కానీ ఏవైతే ప్రజలకు హానికరమో వాటి యొక్క ఉపయోగం అనేది తగ్గించాలి. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది సో గవర్నమెంట్ యొక్క బాధ్యత. సో అందుకే హెల్త్ రిలేటెడ్ గవర్నెన్స్లో వచ్చే భాగమే ఈ టాపిక్. సో అందువల్ల ఈ డేటా రిలేటెడ్ కాబట్టి కొద్దిగా ఫ్యాక్ట్స్, అలాగే వాటికి సంబంధించిన హెల్త్ ఛాలెంజెస్ ఏంటి, అలాగే ఈ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేవి మనం చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూడండి, టొబాకో కన్సంప్షన్స్ గురించి చూద్దాం. సో బేస్డ్ ఆన్ ద డేటా అనేది మనకి టొబాకో కన్సంప్షన్స్ గురించి చూస్తున్నాము అంటే టొబాకో కన్సంప్షన్స్ అనేది ఏ విధంగా ఉంది, ఎంతమంది ఎలా టొబాకో అనేది కన్స్యూమ్ చేస్తున్నారు అనే దాని గురించి చూసినప్పుడు ఏంటంటే మనకి హై కన్సంప్షన్. సో టొబాకో ఉపయోగం వచ్చేసి హై కన్సంప్షన్ మన ఇండియాలో ఎక్కడున్నారు. సో హై కన్సంప్షన్ ఆఫ్ టొబాకో అనేది ఓవరాల్గా ఇక్కడ ఇచ్చిన దాంట్లో వచ్చేసి మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఉన్నారు. సో ఏంటి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో టొబాకో అనేది ఎక్కువగా అనేది ఉపయోగిస్తున్నారు అనేది ఓవరాల్గా అనేది మనం చూడొచ్చు, ఓకేనా. తర్వాత ఇంకా చెప్పాలి అంటే మనకి ఎలాగైతే స్మోకింగ్ కానీ అలాగే పొగాకుల యొక్క చీవింగ్ కానీ ఇలాంటి వాటిని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు రిలేటివ్లీ చూసుకున్నామంటే రిలేటివ్లీ అంటే కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియా అలా నార్త్ ఈస్ట్ ఇండియా ఇలా ప్రతి ఒక్క ఇండియన్ పార్ట్స్ని మనం కంపేర్ చేసుకుని ఉన్నామంటే రిలేటివ్లీ ఏంటంటే లో ఎక్కడ సదర్న్ స్టేట్లో, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే కంపారిటివ్లీ ఏంటంటే తక్కువ ఉపయోగిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది,
ఓకేనా. సో టొబాకో అనేది ఏ ఫార్మేట్లో తీసుకున్నా కానీ, కాకపోతే ఒకటి 5 స్టిక్స్ కంటే ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళ కేటగిరీలో మాత్రమే ఏపీ, తెలంగాణ ముందులో ఉంది, అలాగే కేరళ కూడా ఎక్కువగా ఉంది. సో అలాగే తీసుకున్నాము అంటే చాలా వరకు మేల్ ఎక్కువగా ఏంటంటే స్మోకింగ్ ఫార్మ్స్లో అనేది ఇన్వాల్వ్ అనేది అయ్యున్నారు. తర్వాత చియోబుల్ ఫార్మ్స్లో తీసుకున్నాము అంటే కూడా ఇక్కడ స్టేట్స్ అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ స్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి స్మోకింగ్లో, ఇవి చీవింగ్ పార్ట్స్లో ఈ స్టేట్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో ఈ మ్యాప్స్ అనేది మీకు చాలా ప్రాముఖ్యం. మీరు ఒకవేళ యూపీఎస్సీ ఏదైనా డాక్యుమెంటేషన్స్ లాగా మీరు రెడీ ప్రిపేర్ అవుతుందంటే ఇలాంటి ఒక ఇమేజెస్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు కూడా మొత్తం థియరీ చదవడానికైనా కానీ ఈ ఇమేజెస్ అనేది మీకు చాలా అర్థమయ్యేలా నేర్పిస్తుందన్న. దోస్ ఆర్ సీరియస్లీ వర్కింగ్ ఫర్ యూపీఎస్సీ కొందరు డాక్యుమెంట్స్ అనేది ఇలా హిందూ పేపర్ కానీ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కలెక్షన్ అనేది చేస్తుంటారు. అలాంటి కలెక్షన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇది మీకు బెస్ట్ నాన్న. సో ఇది ఓవరాల్గా. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ట్రెండ్ ఏంటి, యాక్చువల్గా ఏంటి, ఎలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్స్ ఏంటి అనేది మనం చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో యాక్చువల్ సౌదర్న్ స్టేట్లో తగ్గడానికైనా కారణం ఏంటి, ఇలా ఇప్పుడు మనకు చూసిన రిపోర్ట్ ఉంది కదా, ఇలా రిపోర్ట్ రావడానికైనా కారణం ఏంటి అంటే ఏంటంటే చూడండి, ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్. సో ప్రెసెంట్ కండిషన్స్, ఓకేనా. సో ఎందుకు తగ్గుతుంది, ఎందుకు ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉంది అనేది ప్రెసెంట్ ట్రెండ్ చూసుకుందాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ని మనం చూస్తున్నప్పుడు ఏంటంటే చూడండి, మనకి హెల్త్ ఎకనామిస్ట్ ఎవరైతే ఉన్నారో సిగరెట్ స్మోకింగ్ వాటిని తగ్గించడం కోసం మన ఇండియా నుంచి వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే సో చూడండి, ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. మన ఇండియాలో ఇలాంటి వాటిని తగ్గించడానికి, ఉపయోగం తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్, వాటి యొక్క రేట్లు అనేది విపరీతంగా పెంచేస్తున్నాను. ఒక 5 రూపాయలు కాస్ట్ చేసే సిగరెట్ అనేది మీకు 20 రూపీస్ 30 రూపీస్ ప్రైస్ పెంచేస్తున్నప్పుడు ఏంటంటే స్మోకింగ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఫర్ స్మోకబుల్ ఫార్మ్స్, స్మోకింగ్ వాటికి స్మోకబుల్ ఫార్మ్స్కి రేట్లు పెంచేయడం వల్ల, ఓకేనా, స్మోకబుల్ ఫార్మ్స్కి రేట్లు పెంచేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క ఉపయోగం అనేది తగ్గిపోతుంది. అలాగే చూడండి, ఇంకా చెప్పాలి అంటే చివబుల్ ఫార్మ్స్ అంటే ఏవైతే గుట్కా కైని ఇలాంటివి వేసుకుంటారో వాటికి కూడా చూసుకున్నామంటే వాటి యొక్క ప్రైస్ అనేది కొద్దిగా ఇంకా తక్కువగా ఉండడం వల్లనే ఏంటంటే ఇక్కడ కన్సంప్షన్ అనేది రిడక్షన్ అవ్వలేదు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే సో చియోబుల్స్ ఏవైతే ఉన్నాయో గుట్కా లాంటివి ఎవరైతే వేసుకుంటారో వాటి అవి ఏంటంటే చీప్ కాస్ట్కి అవైలబుల్ ఉన్నాయి స్మోకబుల్ కన్నా కానీ, అందువల్లనే మనం తీసుకున్నామంటే వీటి యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంది దెన్ ద స్మోకర్స్ అనేది ఇప్పుడు రీసెంట్ డేటా ప్రకారం వాళ్ళు తీశారు. సో అలాగే ఈ ప్రైస్ అండ్ టాక్సేషన్ అనేది మనకి టొబాకో విషయంలో ఎందుకు ఎలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్, ఈ టొబాకో విషయంలో ప్రైస్ అనేది మనం పెంచడం కానీ తగ్గించడం కానీ లేదంటే అలా మెయింటైన్ చేయడం కానీ ఎలా మనకి ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చాలా దేశాల్లో మోర్ నెంబర్ ఆఫ్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా ఏంటంటే సో ఒక కన్సంప్షన్ ఉపయోగాన్ని తగ్గించడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే సో చూడండి, ఈ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అనేది బెస్ట్ ఎఫెక్టివ్ మెథడ్గా అని చెప్తున్నారు, ఓకేనా. బెస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అని చెప్తున్నారు. ఎందుకని ఇలాంటి మెథడ్స్ అంటే రైస్ అంటే వాటి యొక్క రేట్లు పెంచడం వల్ల ఏంటంటే సో చాలా ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇంకా చెప్పాలంటే ఎక్కువ ప్రజల యొక్క ఉపయోగం తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ సిగరెట్ ఒక్కసారిగా ఎప్పుడైనా కానీ మత్తు కానీ ఇలాంటి ఒక టొబాకో ప్రొడక్ట్స్ కానీ వాటి కన్సంప్షన్ అనేది అట్ వన్స్ అనేది ఆపలేదు. సో కాకపోతే ఈ ప్రైస్ చేంజ్ వల్ల, ప్రైస్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది చాలా వరకు బెస్ట్ ఎఫెక్టివ్ వేగా అనేది చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే రెడ్యూస్ ద కన్సంప్షన్ అని చెప్తున్నారు. అంటే వాటి యొక్క ఉపయోగం అనేది, కన్సంప్షన్ అనేది తగ్గుతూనే ఉంది అనేది డేటా ప్రకారమే ప్రూవ్ అనేది చేయడం జరుగుతున్నారు. అంటే మనకి వరల్డ్ వైడ్ మరియు ఇండియాలో కూడా తీసుకున్నామంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అంటే టొబాకో యొక్క ఉపయోగం అనేది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలోనే రీసెంట్గా చూసిన స్టడీస్ ప్రకారం ఏంటంటే సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇండియాలో రీసెంట్ స్టడీ ప్రకారం అంటే చూడండి 10% ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, 10% ఇంక్రీజ్ చేశారే అనుకోండి, 10% ఇంక్రీజ్ చేశారనుకోండి ప్రైస్ని, అప్పుడు 10% ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఓవరాల్గా మనకేంటంటే 6.4%, ఓకేనా, 6.4% అనేది రిడక్షన్ ఇన్ కన్సంప్షన్ అనేది చూసాం. మన ఇండియాలో ఇది సైంటిఫికల్గా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేయబడింది. 6.4% రిడక్షన్ ఇన్ కన్సంప్షన్ అనేది చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఏంటంటే మనము ఒకవేళ వాటి యొక్క రేట్లు పెంచాము అంటే వాటి యొక్క ఉపయోగం అనేది ఎలా తగ్గుతుంది అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇవి చేయడం వల్ల ప్రైసెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే అడల్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేయొచ్చు. చాలా వరకు ఏంటంటే అడల్ట్ కానీ యూత్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కన్సంప్షన్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే వారిని టార్గెట్ చేసి ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్స్ అనేది చెప్తున్నారు. సరే సార్ టొబాకో కన్సూమ్ చేస్తే ఏమవుతుంది సార్, టొబాకో వల్ల ప్రాబ్లం ఏముంది సార్, అసలు టొబాకో కన్సంప్షన్ వల్ల మనకి జరుగుతున్న
హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆరోగ్యానికి అసలు ఏం సమస్య వస్తాయి సార్ అనేది మీరు అడుగుతారు. ఓకేనా. సో మీరు చిన్నప్పటి నుంచి చాలా ప్రజలకు అనేది అవగాహన కలిగిస్తున్నారు కాబట్టి మనకు తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ మన క్లాస్లో వచ్చింది కాబట్టి తెలుసుకోవాలి కదా. ఎందుకంటే చూడండి, టొబాకో ఉపయోగం వల్ల క్యాన్సర్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాన్సర్ అనేది వస్తుంది. సో క్యాన్సర్ అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే లంగ్స్లో క్యాన్సర్ రావడానికి కానీ, మౌత్లో క్యాన్సర్ రావడానికి కానీ, ఓకేనా. ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళారంటే సినిమాకి స్టార్టింగ్లోనే ముఖేష్ యాడ్తో సహా మేము అందరినీ భయపెట్టి చేస్తుంటారు. సో అలాంటివన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఎక్సెట్రా అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంది. అది మాత్రమే కాకుండా మీ యొక్క ఊపిరితిత్తుల్లో అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఓకేనా. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. రెస్పిరేటరీ డిసీజెస్ అనేది పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో ఈ టొబాకో యూసేజ్ వల్ల మన లంగ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. చాలా వరకు ఏంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంకా దారుణం అయిపోతుందా. సో ఆస్తమా లాంటి రోగం రావడానికి, ఈ యొక్క రెస్పిరేటరీ డిసీజెస్ రావడానికైనా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అలాగే చూడండి, టొబాకో ఉపయోగం మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నామంటే మనకి ఇంకా కార్డియోవాస్కులర్ అంటే ఏంటంటే మనకి హార్ట్ అటాక్ లాంటి జబ్బులు, ఓకేనా. కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా టొబాకో యూసేజ్ అతిగా చేస్తున్నారు అంటే రిప్రొడక్టివ్ ఫెసిలిటీస్. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ ఇక్కడి నుంచి టొబాకో, సిగరెట్టు, లేదంటే కైని, గుట్కా ఇవన్నీ వేసుకుంటూ హీరో లెక్క అలా తిరుగుతున్నా అంటే వాళ్ళకి చెప్పండి పిల్లలు పుట్టరని, ఓకేనా. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా ఫీమేల్ ఎవరైనా కానీ ఇలాంటివి ఉపయోగిస్తున్నా అంటే ప్రీమెచ్యూర్ బర్త్స్ అనే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఇవన్నీ చాలామందికి చాలా వరకు ప్రాపర్ అవగాహన ఉండదు. సో కొంతమందికి మాత్రమే అది ఇంపాక్ట్ అవుతుంది. 1000లో ఒకరికి వస్తుంది నాకు రాదులే అనే ఒక ధీమాతో చాలామంది ఇలాంటి అలవాట్లకి బానిసత్వం అయి ఉంటారు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఆ ఒక్కరు మనం అయిపోయామంటే ఎలాంటి పరిస్థితి అవుతుందో ఆలోచించండి. సో ఇవన్నీ కూడా చాలా డేంజరస్ థింగ్స్ నాన్న. అదే విధంగా కాకుండా ఇవి సమాజం మీద కూడా ప్రభావం కల్పిస్తుంది. టొబాకో అనేది ఓకేనా, సోషల్ గాను అలాగే ఎకనామికల్ గాను పెద్ద ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది అన్న. సోషల్ గాను ఎకనామిక్ గాను ఇది ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది, మన సమాజం మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. సార్ ఎందుకు సార్ ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి మెయిన్స్లో రాసేటప్పుడు టొబాకో అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ద సొసైటీ అనే ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చిందంటే ఇలాంటి పదాలే మనకి చాలా వరకు అర్థమవుతుంది. సో ఏంటంటే నాన్న, సో ఇప్పుడు చూడండి సమాజంలో వీటి యొక్క ఉపయోగం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఓవరాల్గా ఏంటంటే హెల్త్ కేర్ కాస్ట్ ఎక్కువైపోతుంది. అంటే ఏంటి, జబ్బు వారిని పడే వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ ఇంకా ఏదైనా హాస్పిటల్ చుట్టూ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇలాంటి హాస్పిటల్ చుట్టూ తిరిగారంటే ఎంతమంది దానికి డబ్బులు కట్టలేక ఎంత దారుణమైన పరిస్థితిలో ఎలా సఫర్ అవుతున్నారో మీరు చూడొచ్చు. సో అలాగే చాలా వరకు ఏంటంటే ఇల్నెస్ అనేది రావడం వల్ల ఏంటంటే వర్క్కి సక్రమంగా పోలేరు, సో ఉద్యోగంలో సంపాదించలేరు, అలాగే వర్క్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. మనం పనిచేసే తీరులో మనం పనిచేసే పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మనకి ఓవరాల్గా ఏంటంటే మెడికల్ హెల్త్కినా సో హాస్పిటల్ చుట్టూ తిరగాలి, హాస్పిటల్ చుట్టూ ఖర్చు పెడుతూ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే పాపం 60 ఏళ్ళు బతకాల్సిన మీరు 50 ఏళ్ళకి పోతారన్నమాట. సో అంటే ఏంటి, టొబాకో ఉపయోగం అనేది మన బాడీ మీద చాలా వరకు ఇంపాక్ట్ కలిగిస్తుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది అని చెప్తున్నారు. సమాజంలో ఇంకా తీసుకున్నట్టే సోషల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పేద కుటుంబం ఉన్నారు అంటే వారు ఎంతో రోజుకి ఒక 4 సిగరెట్లు 5 సిగరెట్లు ఉపయోగిస్తుంటే 100-200 రూపాయలు దాని మీద స్పెండ్ చేస్తూ అలా ఖర్చు పెడుతూ ఇలా ఉండడం వల్ల ఏంటంటే సమాజంలో కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా ముందుకు కొనసాగలేరు. సో సోషల్ రెస్పెక్ట్ అనేది తగ్గచ్చు, సో అలాగే సోషల్ వ్యూ కూడా మారిపోవచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ ఎండెడ్ ఇంపాక్ట్స్ అనేది జస్ట్ అట్ టొబాకో ఉపయోగించడం వల్ల ఉంటుంది. కాబట్టి సో ఇట్ మస్ట్ బి ఏ క్రిటికల్ మ్యాటర్. సో ఇలాంటి వాటి మీద ప్రాపర్ అవేర్నెస్ కానీ అవగాహన కానీ కల్పించాలి. కాబట్టి గవర్నమెంట్ అనేది ఎఫిషియెంట్గా అనేది వర్క్ అవుతుందన్న. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సో ఎస్సీ ర్యాప్స్ గవర్నమెంట్ ఆన్ ప్లీ ఆన్ ఈడీ చీఫ్స్ టర్మ్స్. ఏం లేదన్న, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన ఆర్టికల్ ఇది. చాలా వరకు పొలిటికల్ ఆర్టికల్గా ఉంటున్న ఇది మనకి ప్రాపర్గా అనేది తెలియకపోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్ ఇష్యూ అన్న. ఎందుకంటే పాలిటీ క్లాసెస్లో ఎక్కడైనా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ ఈడీ యొక్క ప్రాపర్ నాలెడ్జ్ అనేది అంత డీటెయిల్గా ఎక్కువ మనకి తెలియదు. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ నేను చాలా అద్భుతంగా డీటెయిల్గా అనేది అనలైజ్ చేస్తాను. అసలు ఇష్యూ ఏంటి అంటే, సో చూడండి సుప్రీంకోర్టు ఏం చెప్పారు అంటే, సో మన యొక్క ఈడీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టెన్యూర్ కాలపరిమితి అనేది ఇయర్ పాటు పెంచడం అనేది జరిగింది. సో ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల ఏంటంటే సుప్రీంకోర్టు అనేది సో షార్ప్గా అనేది వారి యొక్క 10 year ఎక్స్టెన్షన్ వీటి గురించి గవర్నమెంట్ అండ్ అగెన్స్ట్గా అనేది సో రైస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వారి యొక్క కాల పరిమితి పెంచారు, ఎందుకు అలా పెంచుతున్నారని గవర్నమెంట్ని ప్రశ్నిస్తుంది అంతే.
ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయింది, వాటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో చూడండి, ఈడీ అనేది మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎప్పుడు ఫామ్ అయిందంటే 1957లో ఫామ్ అయింది. ఫామ్ అయిన దానికైనా పని ఏంటి, ఎందుకు ఫామ్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫారిన్ ఎక్స్చేంజెస్, మన డబ్బు అనేది ఓకేనా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ మనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి డబ్బు అనేది బయట దేశాలకి చలామణి అవుతుంది చూసారా. సో అలాంటి విషయాలకి, సో ఇంకా చెప్పాలంటే కరెన్సీ రిలేటెడ్ మనీ రిలేటెడ్ కేసెస్కి వాటికి రిలేటెడ్ వయలేషన్స్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైనా కానీ అతిక్రమించారు అంటే అలాంటప్పుడే మన ఈడీ అనేది పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే చూడండి, మే 1 1956 నాడు యాక్చువల్గా ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది ఏ యొక్క మినిస్ట్రీ అండర్లో ఉండిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి అండర్లో ఇది స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఓకేనా ఇప్పుడు ఏ మినిస్ట్రీకి అండర్లో వస్తుందంటే సో ఇది ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ. సో ఈడీ అనేది స్టార్టింగ్ అలా స్టార్ట్ అయింది, కాకపోతే ప్రస్తుతం ఈడీ అంటే ఇప్పుడు ఏ మినిస్ట్రీలో అండర్లో వస్తుందంటే ఫైనాన్స్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీలో వస్తుందన్నా ఫైనాన్స్ మినిస్ట్రీలో వస్తుంది. ఆ ఫైనాన్స్ మినిస్ట్రీలో సపరేట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేది ఉంది. ఏంటన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేది ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్లో అనేది వస్తుందన్న. సో అలాగే ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ మన యొక్క ఈడీ ఫంక్షనింగ్ ఎక్కువగా వర్క్ చేయడానికి, ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కోసం యాక్చువల్గా ఏంటంటే PMRA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఓకేనా, మనీ లాండరింగ్ యాక్ట్ అనేది పాస్ చేస్తారు. ఈ యాక్ట్ పాస్ చేసిన తర్వాత అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే సో నాట్ ఓన్లీ ఫారిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా అన్నా ఫారిన్ ఎక్స్చేంజెస్ వాటికి రిలేటెడ్ క్రైమ్ ఏదైనా జరిగితే అప్పుడు వారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి అలాగే మనీ లాండరింగ్, సో మనీ లాండరింగ్ కేసెస్కు కూడా వీటిని ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు ఏం డౌట్ వస్తుందంటే అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి సార్ అనేవంతా కూడా డౌట్ వస్తుంది. ఈ వీడియో ఈ కంటెంట్ ఎండ్కంతా కూడా వాటిని నేను క్లియర్ కట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ బయట దేశాల నుంచి మనీ చలామణి అవుతున్నప్పుడు మన ఇండియా నుంచి కూడా సో కొంత అమౌంట్ అనేది ఫారిన్కి అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్విస్లో అకౌంట్స్ ఉన్నాయి, ఇలా చాలా ఇల్లీగల్ మీన్స్ ఆఫ్ మనీ అనేది ఎంటర్ అవుతుంది. సో అలాగే ఏంటంటే ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఏంటంటే ఎకనామిక్ అఫెన్సెస్ అంటే మనీ రిలేటెడ్ కేసెస్ ఓకేనా. సో మనీ రిలేటెడ్ కేసెస్కి వీటిని ఇన్వాల్వ్ చేస్తారు. ఆ ఎకనామిక్ అఫెన్సెస్ విషయంలో ఎలాంటి ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఏ యాక్ట్స్ వీటికి అండర్లో వస్తుందంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటిను, తర్వాత ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఓకేనా, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అంటారు, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. సో ఈ యాక్ట్ అనేది కూడా ఏంటంటే అండర్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఫెమా అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, తర్వాత ఫెరా అంటారు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఓకేనా, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇవంతా కూడా ఏంటంటే ఫంక్షనింగ్ అథారిటీస్ అంటే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి కావాల్సిన పవర్స్ అనేది ఇందులో వస్తుంది. సో ఇందు మూల్యంగా ఏం చేయాలి అనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రైమ్, ముఖ్యంగా ఏంటంటే మనీ రిలేటెడ్ క్రైమ్. ఎందుకంటే మనీ అనేది చాలా వరకు క్రైమ్కి ఇన్వాల్వ్ అవుతుంది. ఒక క్రైమ్ జరిగినా ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా మనీ అనేది మెయిన్ మోడ్ ఆఫ్ ఆపరెండిస్ అంటే మెయిన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్గా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అలా మనీ రిలేటెడ్ క్రైమ్ని తగ్గించామంటే ఆటోమేటిక్గా క్రైమ్ అనేది తగ్గుతుందని మనకు అర్థమవుతుంది. సో అలాగే ఏంటంటే వీటిని మనము చేంజ్ అవ్వడం కోసం ముఖ్యంగా ఏంటంటే ప్రివెంటింగ్ ద మనీ లాండరింగ్. సో ప్రివెంటింగ్ ద మనీ లాండరింగ్, సో ఏంటి వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటూ మనీ లాండరింగ్ని. సో మనీ లాండరింగ్ అనే విషయాలు జరగకుండా అడ్డుకోవడానికి ఫామ్ అయిన ఆర్గనైజేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సరే ఇవంతా బాగానే ఉంది, కాకపోతే ఈ యొక్క మనీ లాండరింగ్ ద్వారా సో ఏ కేసెస్ని తీసుకుంటారు, ఒక క్రైమ్ ఏదైనా ఒక అఫెన్స్ జరుగుతుందంటే వాటిని వీరు ఎలా కన్సిడర్ చేసుకుంటారు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ సో చూడండి ఇక్కడ కేసెస్ అనేది తీసుకునేదానికి మనకి ఎవరు ఉంటారు, పోలీస్ స్టేషన్ ఉంటుంది అవునా, పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిపోర్ట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ రిలేటెడ్ లాస్ జరిగిందనుకోండి, పోలీస్ స్టేషన్లో క్రైమ్ అనేది రిపోర్ట్ అవుతుంది. అంటే కాకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంటే సో చూడండి, పోలీస్ స్టేషన్ అనేది ₹1 కోటి లోపలగా కేసు మనీ ఇన్వాల్వ్ అయిన కేసు కానీ యాక్టివిటీస్ జరిగినప్పుడు అలాంటప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు అనేది నమోదు అవుతుంది. కాకపోతే ఒకవేళ గ్రేటర్ దెన్ 1 crore అంటే ₹1 కోటి కంటే కూడా ఎక్కువగా మనీ లాండరింగ్ అంటే మనీ రిలేటెడ్ క్రైమ్ జరిగిందంటే అప్పుడు ఆ డీటెయిల్స్ అనేది పోలీస్ స్టేషన్ నుంచి ఆ డీటెయిల్స్ అనేది
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫార్వర్డ్ చేస్తారు. సో బాగా చూడండి, ఒక క్రైమ్ జరిగిందంటే పోలీస్ అనేవారు ముందు వెళ్తారు. ముందు వెళ్ళిన తర్వాత 1 కోటి రూపాయల కంటే కూడా ఎక్కువగా క్రైమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందంటే అప్పుడు ఆ యొక్క ఫైల్స్ అనేది సో కాల్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫైల్ చేస్తారు. అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేవారు ఒక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లాగా వారి తరపు నుంచి ఏంటంటే సో ఎఫ్ఐఆర్ లాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. అలాగే ఇంకొక మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకొక కేసు ఏంటంటే డైరెక్ట్గా సెంట్రల్ ఏజెన్సీకి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏదైనా ఉన్నా కానీ సెంట్రల్ ఏజెన్సీస్కి ఏంటంటే ఏవైనా కానీ ఇన్ఫర్మేషన్స్ అనే ఏదైనా అఫెన్సెస్ అంటే ఇలాంటి ఎకనామిక్ క్రైమ్స్ కానీ ఇంకేదైనా క్రైమ్స్ అనేది జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అప్పుడు కూడా ఏంటంటే వారు అక్కడున్న ఇన్ఫర్మేషన్ని సో అక్కడున్న ఇన్ఫర్మేషన్ని లోకల్ పోలీస్ అఫీషియల్కి షేర్ చేసి అక్కడి నుంచి కూడా ఏంటి ఎఫ్ఐఆర్ తీసుకుని అక్కడి నుంచి కూడా వీరు ఏంటంటే ఈడీ ద్వారా నడిపిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో చూడండి, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. సో చూడండి, ఇక్కడ ఒక బ్యాంక్ ఉందన్న. సో ఇది జస్ట్ ఊహాత్మకంగా చెప్పేది. ఇది ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్లో ఏంటంటే ఇది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్. ఇది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్. సో నేషనలైజ్డ్ బ్యాంక్. సో ఇందులో బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. సో ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటంటే సో ఎంతో కొంత మనీ అనేది దోచుకున్నారు. సో మనీ అనేది థెఫ్ట్ జరిగింది, అంటే దొంగతనం అనేది చేసుకొని అది బ్యాంక్ ఇవ్వకుండా తన ఇంట్లోనే పెట్టుకున్నారు. సో తన ఇంట్లోనే పెట్టుకున్నారు. సో థెఫ్ట్ చేసుకునేసి ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ వచ్చేసి హీ కెప్ట్ ఇట్ ఇన్ హిస్ హౌస్. హీ కెప్ట్ ఇట్ ఇన్ హిస్ హౌస్. సో ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది, పోలీసు వస్తున్నారు. పోలీసు వచ్చేసి సో ఆ మనీని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దొరుకుతుంది మనీ. సో మనీ అనేది లభిస్తుంది. సో ఇక లాస్ అయిన మనీ అనేది మనకి దొరికింది అంటే అప్పుడు ఈ కేసు అనేది ఏంటి, పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది. కాకపోతే చూడండి, ఎప్పుడు ఈ కేసు అనేది మనీ లాండరింగ్ కేసుగా మారుతుందంటే, లాండరింగ్ అనేది ఎప్పుడవుతుందంటే చూడండి, ఇక్కడ నుంచి బ్యాంక్ నుంచి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు డబ్బులు, అది దొంగతనంగా జరిగింది, మళ్ళీ దొరికింది. కానీ ఒకవేళ 1 కోటి రూపాయల కంటే ఎక్కువ అమౌంట్, అది కూడా అమౌంట్ ఎంత దొంగతనం, 100 రూపాయలు 200 రూపాయలు చేస్తే కాదు, ఖచ్చితంగా ఏంటంటే గ్రేటర్ దాన్ 1 crore ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇంటిలోనే ఉండి దొరికిందంటే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పని లేదు, డైరెక్ట్గా మన పోలీస్ స్టేషన్ తరపు నుంచి వర్క్ చేస్తారు. కాకపోతే ఇఫ్ దిస్ పర్సన్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తను థర్డ్ పార్టీకి అంటే ఇంకెవరికన్నా కానీ, థర్డ్ పార్టీ అంటే ఏంటి, ఇంకెవరికన్నా కానీ, లేదంటే ఏంటంటే ఆ యొక్క మనీని మార్కెట్లోకి తీసుకొచ్చే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఏమన్నా కొనుక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రాపర్టీస్ కానీ ఇంకా చెప్పాలి అంటే ఇంకేమన్నా కానీ మనీ ఎక్స్పాండ్ చేసి వాటిలో అనేది పెట్టుబడులు చేశారు అంటే చూడండి, బ్యాంక్ నుంచి దొంగతనం చేసిన ఇంట్లో ఉంచుకుంటే పోలీస్ స్టేషన్తో కేసు అయిపోతుంది. కానీ అది ఇంట్లో లేకుండా తనే ఎత్తుకున్నాడని ప్రూవ్ అయింది. కానీ ఎత్తుకున్న మనీని తన దగ్గర ఉంచుకోలేదు, ఏదైనా థర్డ్ పార్టీకి ఇవ్వడం కానీ, ప్రాపర్టీస్ కొనడం కానీ ఇలాంటివి చేశాడు. ఎంత అమౌంట్ అది, 1 కోటి రూపాయల కంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన అమౌంట్. అప్పుడు దీన్నే మనీ లాండరింగ్ అంటాం. నన్న చాలా క్లియర్గా చెప్తున్నా చూడండి, లాండరింగ్ అంటే ఇది. లాండరింగ్ అంటే ఏంటంటే ఇదేనన్న. సో మనీ లాండరింగ్ కేసు ఎప్పుడు అవుతుందంటే, సో 1 కోటి రూపాయల కంటే ఎక్కువ మనీ అనేది తను దొంగతనం చేసి తన ఇంట్లో పెట్టుకోకుండా ఇంకో థర్డ్ పార్టీ కానీ ఏదో ఒక అసెట్ రూపంలో ఏమైపోతుందన్న, అసెట్స్ అంటే వస్తువులు కొనడం, కారు, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టామంటే ఏదో ఒక అసెట్ క్రియేషన్ ఉంటుంది కదా, ఊరికే గాల్లో చల్లేరు కదా. సో అంటే ఏంటి, సో ఇక్కడ ఏంటంటే అసెట్ ఫార్మేషన్ ఏదైనా ఉంటే ఇది లాండరింగ్ కేసు అయ్యి ఈ కేసు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతికి వెళ్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది పక్కాగా ప్రూవ్ అయ్యి అన్నీ జరిగిందంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క రోల్ ఎలా ఉంటుందని చూద్దాం. సో చూడండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క రోల్, సో ఈడీ యొక్క రోల్ తీసుకున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈడీకి కేసు కానీ వెళ్ళిందంటే అప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ పిలవచ్చు, సమాన్ చేయొచ్చు, సెర్చ్ వారెంట్ లేకుండా వారు సెర్చ్ చేయొచ్చు. సీజ్ అంటే ఏంటంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పొలిటీషియన్ ఇళ్లలోకి అలా దాడి చేస్తారు ఈడీ వాళ్ళు, వెంటనే అక్కడ ఉన్న వస్తువులు అన్నీ కూడా సీజ్ చేస్తారు కదా. సో సీజ్ చేసే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. అలాగే ఏంటంటే వారు అరెస్ట్ కూడా చేయొచ్చు, అలాగే ఏంటంటే డిటెన్షన్ జైల్లో కూడా వేయచ్చు. సో ఇవన్నీ కూడా వారి యొక్క రోల్స్. అలాగే చూడండి, దే కెన్ అటాచ్ ద ప్రాపర్టీ అన్న. ఇప్పుడు ఏదైనా కానీ గవర్నమెంట్ అనేది సో అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇల్లీగల్గా పొందిన మనీ ద్వారా వాళ్ళు ఏవైనా ప్రాపర్టీస్ ఏమైనా కొన్నారే అనుకోండి, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు ఇలాంటివి కొన్నా అంటే వాటన్నిటిని ఏంటి వారు విలీనం చేసుకునేస్తారు. సో అంటే ఏంటి వారే తీసేసుకుంటారు. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈడీ అనేది ఎవరైనా అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేసిన తర్వాత 60 days టైం ఉంటుందన్న. 60 days టైంలోనే ఏంటంటే వారు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి తర్వాత ఏంటంటే వాటికైనా ప్రూఫ్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అది కూడా PMLA కేసులో అనేది వాళ్ళని ప్రూవ్ చేయడం అనేది జరగాలి.
సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనీ లాండరింగ్. అలాగే ఏంటి ఇది మాత్రమే కాకుండా మనీ లాండరింగ్ అనేది ఇంకా కొన్ని ఓవర్ రీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో ఏదైనా కానీ మనీ లాండరింగ్లో ఇంకొక విషయం ఉంది. మనీ లాండరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాను, ఎలా మీకు పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈడీకి అనేది కేసు ఫార్వర్డ్ అవుతుంది. అదేవిధంగా మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందంటే సింపుల్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనీ అనేది ఓకేనా, సో కొంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది చూడండి క్రిమినల్ యాక్టివిటీస్లో, ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఓకేనా, క్రిమినల్ యాక్టివిటీస్ కానీ డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్స్కి కానీ ఓకేనా, డ్రగ్స్కి ఇన్వాల్వ్ అయినా కానీ, ఇంకా చెప్పాలి అంటే ట్రాఫికింగ్, కిడ్నాప్ చేసుకునేసి అందరిని అమ్మేస్తుంటారు కదా, ట్రాఫికింగ్ కానీ, ఇంకా టెర్రరిస్ట్ ఫండింగ్ ఓకేనా, టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినా కానీ వాటన్నిటిని కూడా ఏంటంటే మనం మనీ లాండరింగ్ అనే చెప్తాం. సో ఏంటంటే ఇలాంటి టెర్రరిస్ట్ ఫండింగ్స్ ఇవన్నీ చేశారు అంటే కూడా ఏంటంటే దే ఆర్ కన్సిడర్ యాజ్ ది మనీ లాండరింగ్. సో అలాంటి మనీని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ, అలాగే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే దొంగతనంగా పొందిన మనీ అంటే ఈ యొక్క మనీ లాండరింగ్ ద్వారా పొందిన మనీని వారు ది ప్లాన్ టు కన్వర్ట్ ఇంటూ ఓకేనా, సో అదేంటంటే దాన్ని మళ్ళీ ప్రాపర్ మన అకౌంట్స్లోకి చలామణి లెజిటిమైజ్ చేసే విధంగా, చలామణి అయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఇంకా చెప్తూ ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరబ్ కంట్రీస్కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం, మూవీస్లో చూపిస్తుంటారు మీకు కరెక్ట్గా ఓకేనా. మనీ లాండరింగ్ అనేసి అంటే ఇక్కడ నుంచి పే చేస్తే అక్కడ పోయి తీసుకోవడము, ఇలా ఏదో ఒక రకంగా ఇల్లీగల్ మనీ అనేది ట్రాన్సాక్షన్ అనేది చేస్తూ ఉంటారు ఓకేనా. సో మాఫియా, ఇలా చాలా విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి నాన్న. సో అలాగే ఇలాంటి ఇల్లీగల్ మనీ ఏదైతే ఉంటుందో, సో ఇలాంటి ఇల్లీగల్గా తప్పుడు దారిలో పొందిన మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీనే ఏమంటారంటే డర్టీ మనీ అంటారు నాన్న. డర్టీ మనీ అంటే ఏంటంటే దుమ్ము పట్టిన మనీ కాదు. ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా సంపాదించిన మనీని మనం ఏంటంటే సో కాల్డ్ మనం ఏమంటున్నామంటే సో డర్టీ మనీ అంటాం. కాకపోతే ఇక్కడ ఈడీ అనేది ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వచ్చిన సమస్య ఏంటంటే చూడండి, వీరు ఎక్కువగా ఏంటంటే పొలిటీషియన్ టార్గెట్ చేస్తారు. సో అంటే మనకి హిస్టారికల్గా చూసామంటే పొలిటీషియన్స్లో ఏంటంటే కరప్షన్ లెవెల్ ఎక్కువగానే ఉంది. సో అందువల్ల వాళ్ళు పొలిటీషియన్ టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు. కాకపోతే ఇంకా ఈడీని చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఏంటంటే మిస్యూజ్ చేసుకున్నారు ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. కొన్నిసార్లు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్. సో అంటే వాటి యొక్క పర్పస్ ఏంటి, యాక్చువల్ విషయాలు ఏంటో చెప్పాను. కాకపోతే అందులో ఉంటున్న సమస్యలు ఏంటి అనేది చూస్తాను. సో ఇక్కడ ఏంటంటే చూడండి, కొన్నిసార్లు అసెట్స్ వాళ్ళు సీజ్ చేసుకోవచ్చు అంటారు. ఆ సీజింగ్ చేసేటప్పుడు ఏంటంటే సీజింగ్ ఆఫ్ అసెట్స్లో ఏంటంటే కొన్నిసార్లు ఒరిజినల్ పర్సన్స్ అంటే జెన్యూన్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వారిది కూడా అటాక్ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు పొలిటికలీ మోటివేటెడ్ రైట్స్ జరుగుతుంది. అంటే చూడండి, ఏదైనా పొలిటీషియన్ ఏదైనా కానీ ఇంకో పొలిటీషియన్ ప్రాబ్లం అయితే రూలింగ్ గవర్నమెంట్ వచ్చేసి ఇంకొకరి మీద ఈడీని పంపించడం. సో ఇలాంటి విషయాలు అంటే పొలిటికల్గా మోటివేట్ చేసిన రైట్స్ జరగడం కానీ, అలాగే వాళ్ళు ఏ ఛార్జ్ కింద వేశారనేది ఒపాసిటీ లేకపోవడం ఓకేనా. ఒపాసిటీ లేకపోవడం అంటే అకౌంటబిలిటీ అనేది ఉండాలన్న, అకౌంటబిలిటీ లేకపోవడం. తర్వాత తీసుకున్నాము అంటే ఏంటంటే ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేకపోవడం టైంలో, అంటే కన్విక్షన్ అనేది లేట్ అయిపోతుంది, అంటే కన్విక్షన్ చేయలేకపోవడం. ఇంకా ప్రజల్ని హరాస్ చేయడం. సో ఇప్పుడు ఇంకా ముఖ్యంగా అంటే కొన్ని పొలిటీషియన్ హరాస్ చేసి బెదిరించి కొన్ని పని చేయించుకోవడానికి. ఇంకా ఏంటంటే ఒక మనిషి యొక్క లిబర్టీ అనేది డ్యామేజ్ అవుతుందన్న. ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో వారు చేస్తున్న మిస్టేక్స్ ఇవన్నీ కూడా. ఇంకా చాలా అలిగేషన్స్ అనేది వేస్తున్నారు. అంటే ఏంటంటే చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది డిస్క్రిషన్గా పనిచేస్తుంది. డిస్క్రిషన్గా అంటే ఏంటంటే ఒకరు చెప్పడం వల్ల, పై బాస్ చెప్పడం వల్ల జరుగుతుందని చెప్తారు. ఇంకా చెప్పాలి అంటే ఏంటంటే కొన్నిసార్లు పెట్టి క్రైమ్స్ వైపు కూడా వాళ్ళు కన్నెత్తి చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ₹1 కోటి ఇలాంటి దానికైనా ఎక్కువ కేసెస్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ మైనర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. కొన్ని ఆ యొక్క సో కాల్డ్ పొలిటీషియన్స్ కానీ పర్సన్స్ కానీ వారి యొక్క రైట్స్ని వైలేట్ చేయడం, హక్కులను ఉల్లంఘించడం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర కూడా పర్మిషన్ పొందకుండా డైరెక్ట్గా ఒక పొలిటీషియన్ ఇన్వెస్టిగేట్ చేయగలిగిన కెపాసిటీ ఉండే ఆర్గనైజేషన్ అంటే ఇది ఒకటేనన్న. సో ఈడీకి ఎంత కెపాసిటీ ఉంటుందంటే చూడండి, ఏ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరి దగ్గర కూడా పర్మిషన్ పొందకుండా డైరెక్ట్గా పొలిటీషియన్ని సో కాల్డ్ చెకప్ చేయడానికనే పవర్ అనేది మనకి ఈడీకి అనేది ఉంటుంది. ఇది ఓవరాల్గా ఈడీ అంటే ఏంటి, ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఏ కేసెస్ తీసుకుంటుంది అనే ఒక బ్రీఫ్ ఓవర్ వ్యూ అనేది చూసాం. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ అద్భుతమైన ఆర్టికల్ అన్న ఒక కొత్త టెక్నాలజీ గురించి. ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే ఆర్గాన్ ఆన్ ఏ చిప్. ఈ టెక్నాలజీ పేరు ఏంటన్నా ఆర్గాన్ ఆన్ ఏ చిప్ టెక్నాలజీ. సో ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది ఒక అపురూపం నాన్న, ఇది ఒక అతిశయం, కానీ మనము అతిశయంగానే నేర్చుకోవాలి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ప్రముఖమైన ఆర్టికల్. అలాగే ఈ టాపిక్ అనేది మీకు GS పేపర్ 3లో మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లోనే ఇంపార్టెంట్. మీరు ఇంకే కరెంట్ అఫైర్స్ అవుతున్నా కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. సో అంత ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఏముంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఆర్గాన్ అనే చిప్ ఏం లేదన్నా ఒక చిప్ మూల్యంగా ల్యాబొరేటరీలో, సో చాలా జాగ్రత్తగా చూడండి, ల్యాబొరేటరీలో ఓకేనా, ల్యాబొరేటరీలో ఏంటంటే ఒక చిప్ పైనే ఏంటంటే మనిషి యొక్క ఆర్గాన్ అనేది తయారీ చేస్తానన్న. సో ల్యాబొరేటరీలో ఒక చిప్ పైనే సో మనిషి యొక్క ఆర్గాన్ యొక్క గుణాధిశాలు కలిగిన సేమ్ క్యారెక్టరిస్టిక్ సేమ్ ఫంక్షనింగ్ అలా క్రియేట్ చేస్తూ వాళ్ళు ఒక మిమిక్ అంటే ఏంటంటే దే విల్ మిమిక్ ఓకేనా. చిప్ మీద అంటే ఆర్గాన్ అనేది వారు మిమిక్ చేస్తారు. అంటే ఆర్గాన్ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుందో, బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుందో సేమ్ క్యారెక్టరిస్టిక్స్ సేమ్ స్టడీతో ఒక ఫిజికల్గా ఏంటంటే ఒక చిప్లో ఉండేలా వాళ్ళు తయారు చేస్తారు. సార్ ఇలా చేయడం అంటే ఏంటి సార్ అంటే కొన్ని ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. లంగ్ ఆన్ ఏ చిప్. సో ఏమంటే లంగ్ ఆన్ ఏ చిప్ అంటే ఏంటంటే లంగ్ ఆన్ ఏ చిప్ అంటే ఏంటంటే ఒక చిప్లో మన హ్యూమన్ లంగ్స్ని తయారు చేస్తారు. సో ఇది ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్ టు ద మన బ్లడ్ ఫ్లో ఓకేనా. బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుంది, బ్లడ్ ఫ్లో అనేది లంగ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఒక చిప్ మీదే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇలాగా ఇంకా చాలా క్రియేట్ చేస్తున్నారు. హార్ట్ ఆన్ ఏ చిప్. సో ఏంటది హార్ట్ ఆన్ ఏ చిప్ టెక్నాలజీ రెడీ చేస్తున్నారు. లివర్ ఆన్ ఏ చిప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మనిషి లివర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఫంక్షనాలిటీ సేమ్ అంతా కూడా మనము ఏ బెస్ట్ బెనిఫిట్స్తో ఏంటంటే ఒక చిప్ పైనే డెవలప్ చేస్తారు. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఆన్ ఏ చిప్ కూడా రెడీ చేయడం వల్ల అంటే బ్రెయిన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ బ్రెయిన్లో జరుగుతున్న బ్లడ్ వెసల్స్ బ్లడ్ ఫ్లో కానీ తర్వాత న్యూరల్ యాక్టివిటీ కానీ సో ఈ న్యూరల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మిమిక్ చేస్తారు. అంటే సిమిలర్ టు సేమ్ విధంగా అనేది వాళ్ళు క్రియేట్ అనేది చేస్తారు. రిప్లికా లాంటిది క్రియేట్ చేస్తారు. సార్ ఇలా క్రియేట్ చేయడం వల్ల లాభం ఏంటి సార్? ఫస్ట్ మనము తెలుసుకోవాల్సిందంటే సో ఏంటది సో ఇది సో ఈ డివైస్ ఎలా జరుగుతుంది? ఇట్స్ ఏ మైక్రోఫ్లూయిడిక్ డివైస్ అంటే చాలా చాలా స్కేల్లో ఏంటంటే ఇది మన యొక్క బాడీ ఆర్గాన్ ఉండే విధంగా సో అంటే సేమ్ టు సేమ్ అంటే స్ట్రక్చర్ కూడా ఓకేనా. స్ట్రక్చర్ కానీ అలాగే ఫంక్షన్ కానీ ఎలా ఉంటుందంటే ఒక స్పెసిఫిక్ హ్యూమన్ ఆర్గాన్ లాగా ఓకేనా. స్పెసిఫిక్గా ఒక హ్యూమన్ ఆర్గాన్ ఎలాగైతే ఉంటుందో ఆ హ్యూమన్ ఆర్గాన్ పనిచేసే విధంగానే అది వర్క్ అనేది చేస్తుంది. సో అలాగే ఇవన్నీ కూడా ఏంటి ఇన్విట్రో అంటే ల్యాబొరేటరీలోనే చేస్తారు ఓకేనా మన బాడీలో. సో ఇక్కడ చూడండి సో ఇలాంటి ఒక చిప్ అనేది రెడీ చేస్తారు. ఆ చిప్ అనేది చాలా వరకు అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అందువల్ల మనం ఈజీగా చూడొచ్చు మన హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్ ఎలాగైతే ఉంటుందో. సో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేయగలం. సో అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా మన హ్యూమన్ టిష్యూస్ నుంచి డెరైవ్ చేసుకొని వాటిని రెప్లికేట్ చేస్తూ వాళ్ళు తయారీ అనేది చేస్తారు ఓకేనా. సో వీటికంటూ ఏంటంటే మల్టిపుల్ సిమ్యులేషన్స్ చేస్తారు. సిమ్యులేషన్స్ అంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ చేస్తారు. సో చేసిన తర్వాత ఏంటంటే సో ఇది ఒక కెమికల్ అండ్ మెకానికల్ ఎన్విరాన్మెంట్లో ఒక ఆర్గాన్లా పనిచేయడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా చేస్తుంది. కాకపోతే వీటి యొక్క ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ తీసుకున్నాము అంటే సార్ అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మన హ్యూమన్ బాడీ ఆర్గాన్ కలిగిన సేమ్ క్వాలిటీస్ ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి. మనము మెడికల్ టెస్టింగ్ జరుగుతాను చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మెడికల్ టెస్టింగ్ ఏదైతే చేస్తామో మెడికల్ టెస్టింగ్కి మనం వేటిని ఉపయోగిస్తాం మెడికల్ టెస్టింగ్కి మనం ఇప్పుడు కూడా అనిమల్స్ని ఉపయోగిస్తుంటాం అవునా కదా. జంతువుల మీద మొదటిసారిగా టెస్ట్ చేసి అది పనిచేసిందంటే డ్రగ్స్ అంతా కూడా మన హ్యూమన్స్ మీద టెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు హ్యూమన్ ఆర్గానిక్ సిమిలర్గా ఉందంటే ఇక నుంచి అనిమల్స్తో పని లేదు కదా. అంటే ఇలాంటి ఒక డెవలప్మెంట్ వల్ల కొత్త టెక్నాలజీ రావడం వల్ల మనకి ఏంటంటే న్యూ టైప్ ఆఫ్ డ్రగ్ డెవలప్మెంట్. సో చాలా వరకు అంటే డ్రగ్ని డెవలప్ చేయడానికి ఒక కొత్త రకమైన డ్రగ్స్ డెవలప్ చేయడానికి అలాగే డిసీజ్ని స్టడీ చేయడానికి ఒక జబ్బుని మనము ఎలా అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అన్నీ చదవడానికి డిజీజ్ స్టడీలో హెల్ప్ అవుతుంది. అలాగే యానిమల్స్కి కూడా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు అర్థమైంది. సో అలాగే ఏంటంటే సేమ్ టు సేమ్ హ్యూమన్ ఆర్గాన్లా ఫంక్షన్ అవుతుంది కాబట్టి సో ఒక ఆర్గాన్ అనేది ఓకేనా ఒక ఆర్గాన్ అనేది హౌ ఇట్ ఇంటరాక్ట్స్ ఒక ఆర్గాన్ అనేది ఎలా ఒక సో కాల్డ్ డ్రగ్స్ ఇంటరాక్ట్ విత్ ద డ్రగ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది మనకి అర్థమవుతుందన్న. సో ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి ఒక యూనిక్ క్యాపబిలిటీస్ ఉండడం వల్ల ఇది ఫ్యూచర్లో ఓకేనా సో ఫ్యూచర్లో చాలా చాలా ఎఫెక్టివ్ అంటారు. ఇంకా చెప్పాలంటే అనిమల్స్ని మనం ఉపయోగించుకోవడంలో ఓకేనా అనిమల్స్ మీద వాటి మీద టెస్ట్ చేయడం వల్ల ఏంటో మన ఎథిక్స్ ఓకేనా ఎథికల్ క్యాపబిలిటీస్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఎథిక్స్ అనేది సో ఎథికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనకి రెడ్యూస్ చేసినట్టు ఉంటుంది కదా. సో అలాగే ఏంటంటే చాలా వరకు మనము డ్రగ్ టెస్టింగ్లో కాంపౌండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. అలాగే అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. ఫ్యూచరిస్టిక్ అంటే రాబోయే కాలంలో ఇది ఒక అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేషన్స్గా ఇంకా
ఇంకా అద్భుతమైన విషయాలు తెలియజేసే విధంగా వస్తుందనేది మన గవర్నమెంట్ యొక్క భావన. ఇంకా చూడాలి అంటే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్లో ఏంటంటే దిస్ హ్యాస్ అ వెరీ 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 ప్రామినెంట్ అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా. సో మనము కాల్డ్ నేషనల్ సైన్స్ డే అనేది February 28 నాడు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్నాం. నేషనల్ సైన్స్ డే నాన్న February 28 నాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము సర్ సివి రామన్ గారి యొక్క రామన్ ఎఫెక్ట్ డిస్కవరీని బట్టి. సో ఈ ఆర్టికల్ అనేది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో జిఎస్ పేపర్ 3లో చాలా 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 ముఖ్యమైన ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్లోకి వెళ్దామా. సో యాక్చువల్గా నేషనల్ సైన్స్ డే అనేది ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మొట్టమొదటిసారిగా నేషనల్ సైన్స్ డే అనేది ఎప్పుడు మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే చూడండి 1986లో. ఓకేనా, 1986లో February 28 నాడు మొదటిసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి సో మనకి ఏంటంటే కాల్డ్ నేషనల్ సైన్స్ డే అనేది అనౌన్స్ చేస్తారు. ఓకేనా, నేషనల్ సైన్స్ డే అనేది అనౌన్స్ చేస్తారు. సో మొట్టమొదటిసారిగా నేషనల్ సైన్స్ డే అనేది అనౌన్స్ చేసి సెలబ్రేట్ చేస్తాం. యాక్చువల్గా అప్పుడు ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంటుందన్న వారు అనౌన్స్ చేస్తారు ఈ సైన్స్ డే. ఎందుకంటే రామన్ ఎఫెక్ట్. సో చూడండి, రామన్ ఎఫెక్ట్ కనుగొన్న దానికి గుర్తుగా ఈ యొక్క సైన్స్ డే అనేది మనము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో రామన్ ఎఫెక్ట్ ఎవరు కనుక్కున్నారంటే ప్రతి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు, సర్ సివి రామన్. హూ ఈస్ హీ? సర్ సివి రామన్. మన ఇండియా నుంచి గొప్ప గొప్ప సైంటిస్ట్ వచ్చున్నారు నాన్న, అందులో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి పియనీర్ స్టార్టింగ్ పర్సన్ ఇతనే అన్న. అలాగే ఏంటంటే హీ ఆల్సో వర్న్. సో తనకు ఏంటంటే నోబెల్ ప్రైజ్, ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు కాబట్టి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఎప్పుడంటే 1930లో. సో 1930లోనే అతనికి ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చున్నారు. సో రామన్ గారు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 1921 ఆ కాలంలో ఏంటంటే లండన్లో పోయి చదువుకున్నాను. లండన్లో పోయి హీ ట్రావెల్డ్ ఫ్రమ్ ఇండియా టు లండన్ అండ్ అక్కడ బాగా ఎడ్యుకేట్ అయ్యారు. తర్వాత ఏంటంటే అతను అక్కడ ఎవరితో అంటే మనందరికీ కూడా కాల్డ్ ఫిజిసిస్ట్ మనకు బాగా తెలుసుంటుంది. సో ఎవరిది? జేజే థామ్సన్. ఓకేనా, జేజే థామ్సన్ కానీ జేజే థామ్సన్ కానీ ఇంకా చెప్పాలి అంటే లార్డ్ రూథర్ఫర్డ్. సార్ ఈ పేర్లన్నీ ఫిజిక్స్లో విన్నట్టుంది సార్ అంటే అవునన్న. వారందరితో కూడా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి. ఓకేనా, వారందరితో కూడా ముఖ్యంగా ఏంటంటే ఆప్టిక్స్. ఓకేనా, ఆప్టిక్స్ మీద ఇంకా చెప్పాలంటే అకౌస్టిక్స్ మీద ఇలాంటి ఒక టెక్నాలజీ మీద అతను ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప సైంటిస్ట్తో కలిసి పనిచేశారు. తర్వాత ఫిజిక్స్లో తనకంటూ తాను ఒక సాధన సాధించే విధంగా రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కుంటానన్న. సో అందుకని ఏంటంటే తన పేరు మీద గుర్తుగా ఏంటంటే ఈ రామన్ ఎఫెక్ట్ కోసం ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను రామన్ ఎఫెక్ట్ ఎప్పుడు కనుక్కుంటారు, వాట్ ఈస్ దిస్ రామన్ ఎఫెక్ట్ అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్ అనేది అంటే ఏంటంటే ఎప్పుడు తను లైవ్గా డెమాన్స్ట్రేట్ చేసి కనుక్కున్నారు అంటే దట్ ఈజ్ అఫీషియలీ ఇన్ 1928. అఫీషియల్గా ఏంటంటే 1928లో తను కనుక్కున్నాడు. సో ఇందులో ఏం చెప్తారు అంటే ఎప్పుడైనా కానీ ఓకేనా, సో ఎప్పుడైనా కానీ ఒక లైట్, సో గుర్తుపెట్టుకోండి లైట్ అనేది చూడండి లిక్విడ్ గుండా పాస్ అయిందంటే, సో లిక్విడ్ గుండా పాస్ అయినప్పుడు అంటే లైట్ పాస్ త్రూ ద లిక్విడ్. లైట్ అనేది చూడండి లిక్విడ్ గుండా పాస్ అవుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే లైట్ అనేది స్కాటర్ అవుతుంది. లైట్ గెట్స్ స్కాటర్డ్. లైట్ అనేది స్కాటర్ అవుతుంది. ఇలా స్కాటర్ అవుతున్నప్పుడు ఏంటంటే సో ఇక్కడి నుంచి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? డిఫరెంట్. రెయిన్బో ఎలాగైతే ఫంక్షన్ అవుతుందో ఆ విధంగా ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా ప్రొడ్యూస్ చేయడాన్ని మనము రామన్ గారు దీన్ని డిస్కవర్ చేశారు. అలాగే రామన్ గారు లండన్కి వెళ్ళి ఒక 15 days పాటు తిరిగి వస్తున్నప్పుడు ఏంటంటే తను ఏంటంటే హీ స్టార్టెడ్ థింకింగ్ అలా మెడిటేరియన్ సీ మహాసముద్రంలో వస్తున్నప్పుడు అసలు మెడిటేరియన్ సీ బ్లూగా ఎందుకుంది అనేది ఆలోచించడం జరిగింది. సో అలాగే తనకేంటంటే కలర్ ఆఫ్ ద సీ గురించి అలాగే స్కై యొక్క రిఫ్లెక్షన్ అని, ఆ స్కై యొక్క రిఫ్లెక్షన్ వల్ల ఇలా ఉందనేది తను సాటిస్ఫై కాలేదు. అలాగే ఏంటంటే తను ఏంటంటే షిప్ అంతా కూడా ఏంటంటే బాంబే వరకు వచ్చింది. తర్వాత ఏంటంటే తన యొక్క జర్నల్ నేచర్కి వచ్చేసి కొన్ని లెటర్స్ కానీ తన థాట్స్ అనేది రాశారు. తర్వాత ఏంటంటే ఆ బ్లూ కలర్ ఆఫ్ ద వాటర్ అనేది ఎందుకు అనేది స్టడీ చేసినప్పుడు ఆ బ్లూ కలర్ వాటర్ ఎందుకంటే సన్లైట్ పడుతున్నప్పుడు ఓకేనా, వాటర్లో బ్లూ కలర్ ఎందుకు ఉందంటే సన్లైట్ అనేది వాటర్ మీద పడుతున్నప్పుడు ఆ వాటర్ అనేది బ్లూ కలర్ని స్కాటర్ అవుతుంది. ఆ వాటర్ అనేది బ్లూ కలర్ని స్కాటర్ చేస్తుంది. సో డిఫరెంట్ కలర్స్లో వస్తుందన్నాం కదా, సో ఆ సముద్రంలో వాటర్ అనేది బ్లూ కలర్ని స్కాటర్ చేస్తుంది. అలా స్కాటరింగ్ చేయడం వల్లనే ఏంటంటే ఆ లైట్ స్కాటరింగ్ వల్లనే ఏంటంటే మనకి సో కాల్డ్ ఆ బ్లూ కలర్ అనేది వస్తుంది అనేది కనుగొన్నానన్న. సో అందుకనే సముద్రం బ్లూ కలర్లో ఎందుకు ఉంది అనేది తను స్టడీ చేసి చెప్పారు.
ఓకేనా. సో ఇలా స్టడీస్ చేయడానికి తను పలు ఎక్స్పెరిమెంట్స్, పలు సైన్స్, ఇలా ఎన్నో విషయాలు అనేది తను స్టడీ చేసి చెప్పారు. సో ఇలాంటి గొప్ప గొప్ప సాధనలకు ఇలాంటి స్టడీని గుర్తిస్తూ చాలా వరకు ఏంటంటే అలాంటి ఒక నోబెల్ ప్రైజ్, ఇంకా మల్టిపుల్ అవార్డ్స్, అలాగే ఇంటర్నేషనల్ స్కేల్లో కూడా తన యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. దీనివల్ల ఏంటంటే ఎన్నో విషయాలు అప్లికేషన్స్ వచ్చాయి నాన్న. లిక్విడ్స్, గ్యాస్, జెల్, సాలిడ్స్, ఒక్కొక్క పార్టికల్ని, కంపోజిషన్ని, స్ట్రక్చర్ని, ప్రతి ఒక్క విషయాన్ని చదవడానికి అనేది తన యొక్క ఇన్వెన్షన్ అనేది ఒక అద్భుతంగా అనేది హెల్ప్ అయింది. సో హీ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ సైంటిస్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎలాగో హిస్టరీ అని చెప్పాం కాబట్టి హిస్టరీకి సంబంధించిన ఒక ఆర్టికల్ నాన్న. 1300 సంవత్సరాల క్రితం ఒక బుద్ధిస్ట్ స్తూప అనేది ఒడిషా జైపూర్ ప్రాంతంలో, ఒడిషాకు చెందిన జాజ్పూర్ ప్రాంతంలో అనేది కనుగొనడం అనేది జరిగిందన్న. సో ఆ స్తూప గురించి కొన్ని డీటెయిల్స్ అనేది చూస్తాం. ఆర్ట్ అండ్ కల్చర్లో ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కనుగొనేది ఎవరంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వారు ఏంటంటే ఒక స్తూపం అనేది కనుగొన్నారు. సో అది సుమారుగా 4.5 మీటర్స్ పొడవనుంది. స్తూపాస్ అనేది ఏ యొక్క స్ట్రక్చర్ అంటే బుద్ధిస్ట్ స్ట్రక్చర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. సో అలాగే ఇది ఏ కాలం నాటికంటే ఫర్ ఎగ్జాంపుల్ 7th and 8th సెంచరీకి కాలం నాటి స్తూప అనేది చెబుతున్నారు. ఇంకా కూడా వాటి మీద రీసెర్చ్ అనేది కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ స్తూపం అనేది చాలా వరకు ఏ స్టోన్తో మేక్ చేసినంటే కోండ్లైట్. సో ఏంటది కోండ్లైట్. సో ఇప్పుడు మనకి కోండ్లైట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఎక్కడ దొరుకుతుందంటే చాలా వరకు ఏంటంటే మనకి ఒడిశా ప్రాంతం చెప్పొచ్చు. అలాగే కోండ్లైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మెటమార్ఫిక్ రాక్స్ని మనం ఏమంటాము? కోండ్లైట్స్ అని అంటాము. సో అలాగే ఈ యొక్క రాక్స్కి, కోండ్లైట్ రాక్స్ని ఇంకో పేరు కూడా ఉంది నాన్న. దాన్ని ఏమంటామంటే బెజవాడా నీస్. ఓకేనా, బెజవాడా నీస్ అని అంటాము. అండ్ కైలాస నీస్ అని కూడా అంటాము. ఇది జియాలజీలో రాక్ స్ట్రక్చర్స్ గురించి చెప్పేది కాబట్టి కొద్దిగా మీకు కొత్తగానే ఉంటుంది. అలాగే ఇక్కడ కనుగొన్న సో కాల్డ్ మొనస్ట్రీ అనేది ఈ కోండ్లైట్స్. సో చూడండి, కోండ్లైట్ అనేది పేరు ఎలా వచ్చింది? మెటమార్ఫిక్ రాక్, కోండ్లైట్ ఇవన్నీ అంటాం కదా. సో ఈ కోండ్ అనేది ఏంటన్నా? కోండ్ దొరలు అంటే కోండ్ ట్రైబ్స్ అనేది ఉండే ప్రాంతం కాబట్టి ముఖ్యంగా చూశారు అంటే ఒడిశా, ఏపీ. ఓకేనా, ఒడిశా మరియు ఏపీ ఈ బార్డర్ ప్రాంతంలో అంతా కూడా ఏంటంటే ఆ సరౌండింగ్ ఏరియాలో ఏంటంటే కోండ్ ట్రైబ్స్ ఎక్కువగా డామినెంట్గా ఉంటున్నారు కాబట్టి సో ఆ పేరు అనేది మనము చూస్తున్నాం నాన్న. సో అలాగే ఒడిశాలో మీరు కనుగొన్నారు కాబట్టి మనము ఒక బేసిక్ స్టడీ అనేది చూడాలి. ఏంటంటే ఒడిశాలో ఇంకో ముఖ్యమైన బుద్ధిస్ట్ మొనస్ట్రీ ఒకటి ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బుద్ధిస్ట్ స్తూప ఇంకొకటి ఉందని నాన్న. సో అది ఏంటంటే బుద్ధిజంకి చాలా ఫేమస్ అంటే లలితగిరి. ఓకేనా, లలితగిరి అంటారు. అది వన్ ఆఫ్ ద మేజర్ బుద్ధిస్ట్ కాంప్లెక్స్లోనే ఒడిశాలో దొరికిన అతిపెద్ద బుద్ధిస్ట్ కాంప్లెక్స్ ఎక్కడన్నా ఉందంటే దాట్ ఈస్ యువర్ సో కాల్డ్ లలితగిరి నాన్న. సో అలాగే ఏంటంటే చాలా వరకు అద్భుతమైన ఇమేజెస్, చాలా వరకు తాంత్రిక్ బుద్ధిజం ఫాలో అవుతూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ మనకి చాలా వరకు చెక్ చేసామంటే ఒడిశాలో కూడా మోస్ట్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ అనేది మనకి ఈ యొక్క స్తూపాస్ గురించి దొరకడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అన్న. సో ఇలాంటి ఇంకా అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కావాలి అంటే తప్పక మన ఛానల్ని ఫాలో అవుతారండి. ఫాలో మాత్రం అయితే సరిపోదు, కైండ్లీ కీప్ కమెంటింగ్. సో అలాగే ఇక్కడ ఒక స్కీమ్ గురించి కూడా మనం చదవాలి. ఏంటి అంటే చూడండి, అమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్కిటెక్చర్. అబాదా స్కీమ్ అనేది 3 yearsలో ఏంటంటే పూరి ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడం కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది స్టేట్ రిలేటెడ్ స్కీమ్ కాబట్టి ప్రామినెంట్గా చెప్పలేదు నేను, బట్ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఒడిశాలో ఆ పూరి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అనేది చాలా వరకు హెరిటేజ్ సిటీగా డెవలప్ చేయడం కోసం వాళ్ళు రెడీ అనేది చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కోండ్లైట్ స్టోన్స్ లభిస్తుంటుంది. ఇంకా వరకు చూసామంటే ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ని కూడా వన్ ఆఫ్ ద పిల్గ్రిమ్ సెంటర్గా మారుస్తూ చాలా వరకు ఏంటంటే మాతా డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద్వారా, ఇంకా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ ద్వారా ఒడిశా గవర్నమెంట్ అనేది ఆ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయడానికి గాను వర్క్ అనేది చేస్తున్నారు నాన్న. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్కీమ్ నాన్న. సో ఇంకా మల్టిపుల్ ఎలిమెంట్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కావాలి అనుకున్నానంటే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే మనకి ఈ రోజు ఏంటంటే సో ఒక సింపుల్ క్విక్ రివిజన్ అనేది చూసేద్దామా? సో ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ టొబాకో కన్సంప్షన్ గురించి చూసాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, సదర్న్ స్టేట్లో రిలేటివ్లీ తగ్గుతూ ఉంది. స్మోక్ ఫార్మ్స్ ఎక్కువగా ఉన్నాయి, స్మోక్ ఫార్మ్స్ రిలేటివ్లీ తగ్గాయి ముందు కన్నా. చివబుల్స్ అనేది చీప్గా ఉన్నాయి, రేట్ పెంచట్లేదు కాబట్టి ఇంకా ఉపయోగిస్తున్నారు.
ప్రైసెస్ మనం ఇండియాలో మనము టొబాకో యూసేజ్ ఎలా తగ్గిస్తున్నామంటే వాటికి ప్రైస్ పెంచడం వల్ల ప్రజలు అఫోర్డబుల్ లేకుండా తగ్గిస్తూ ఉన్నాం. తర్వాత తీసుకున్నామంటే టొబాకో యూసేజ్ వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ చూసాం. క్యాన్సర్ డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, రిప్రొడక్టివ్ హెల్త్, ఇన్ఫర్టిలిటీ, ప్రిమేచర్ బర్త్స్ ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఎకనామీ ఇంపాక్ట్ తీసుకున్నామంటే హెల్త్ కేర్ కాస్ట్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఆరోగ్య సమస్యలు ఎక్కువ వెళ్ళిపోతుంది, హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ, వర్క్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండదు. అలాగే అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. ఇంకా పేదలు అనేవారు చాలా వరకు పేదరికంలో ఉండిపోవడానికైనా ఎక్స్ట్రా ఎసెన్షియల్ ఖర్చుగా అయిపోయి చాలా వరకు సఫర్ అయిపోతూ ఉంటారు. అలాగే అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే చూసాం, మొట్టమొదటిసారి 1957లో ఫామ్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొట్టమొదటిసారిగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ వైలేషన్స్ ఏమైనా ఉంటే చెక్ చేయడం కోసం ఫామ్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ఫామ్ చేసి ప్రస్తుతానికి ఫైనాన్స్ మినిస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్లో ఈడీ అనేది ఫంక్షనింగ్ అవుతుంది. తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ 2002లో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ ఫ్రాడ్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఎకనామిక్ అఫైర్స్ విషయాన్ని చూసుకున్నామంటే పిఎంఎల్ఏ, ఫిజిటివ్ ఎకనామిక్స్ యాక్ట్, ఫెమా యాక్ట్, ఫెరా యాక్ట్ అన్నీ కూడా అండర్ దిస్ సో కాల్డ్ మన యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పవర్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండర్లో అనేది ఉంటుంది. అలాగే చూడండి, ఏవైనా కానీ మనీ రిలేటెడ్ క్రైమ్ కానీ మనీ లాండరింగ్ అలాంటి వాటిని అడ్డుకోవడం కోసమే వీరు యాక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎప్పుడు కేసు ఫార్వర్డ్ అవుతుందంటే పోలీస్ స్టేషన్లో ₹1 కోటి కంటే తక్కువ కేసు రిపోర్ట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ చూసుకుంటుంది. అంతకంటే ఎక్కువ వెళ్ళినప్పుడు మనీ రిలేటెడ్ క్రైమ్ అయినప్పుడు అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ముందుకు వస్తుంది. అలాగే దాని యొక్క ఎగ్జాంపుల్ ఒకటి కేస్ స్టడీ ఇచ్చాను. సో అద్భుతమైన కేస్ స్టడీ, సో అది కూడా మీరు ఉన్నారు. తర్వాత రోల్ తీసుకున్నామంటే ఏంటి, వాళ్ళు సమాన్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, డిటైన్ చేయొచ్చు, అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉన్నా అటాచ్ చేయొచ్చు. అలాగే 60 days పర్మిట్లో మీ మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయొచ్చు. తర్వాత మనీ లాండరింగ్ అనేది ముఖ్యంగా ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీస్, డ్రగ్ ట్రాఫికింగ్, టెర్రరిస్ట్ ఇలాంటి వాటిలో మనీ ఇన్వాల్వ్ అయినట్టే దాన్నే డర్టీ మనీ అంటాం. అలాంటి వాటిని మనం మనీ లాండరింగ్ అంటాం. కాకపోతే అది ఈ మధ్య సమస్యల్లో చాలా సమస్యలు వచ్చాయి. ఎందుకంటే పొలిటీషియన్కి అగేన్స్ట్ ఇది ఒక వెపన్లో యూజ్ చేస్తున్నారు. సెంట్రల్ ఏజెన్సీస్ని వీటిని మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు అసెట్స్ని సీజింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయకుండా అక్కడ కొన్ని రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాగే పొలిటికల్లీ మోటివేటెడ్ రైట్స్ ఉన్నాయి. ఇలా కొన్ని ఇష్యూస్ అనేది చాలా మల్టిపుల్ అనేట్లో ఉన్నాయి. సో అందుకని మోడర్న్ టైంలో ఈ ఇష్యూ అనేది ట్రెండింగ్లో ఉంది. ఆర్గాన్ అండ్ చిప్ టెక్నాలజీ, కొత్తగా టెక్నాలజీ వచ్చిందంటే మీ యొక్క బాడీ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఒక చిప్లో సేమ్ ఫంక్షనాలిటీ, సేమ్ స్ట్రక్చర్స్తో వారు తయారీ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఏంటంటే అనిమల్స్ మీద టెస్ట్ చేయకుండా వీటి మీద టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొత్త టైప్ ఆఫ్ డ్రగ్ రెడీ చేయడానికి, వైరస్ని స్టడీ చేయడానికి, డ్రగ్ అనేది ఒక బాడీ మీద ఎలా ఫంక్షన్ అవుతుంది, ఒక ఆర్గాన్ మీద ఎలా ఫంక్షన్ అవుతుందని పర్టికులర్ ఆర్గాన్ని స్టడీ చేయడానికి మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో అద్భుతంగా అనేది హెల్ప్ చేస్తుందన్న. తర్వాత మనం తీసుకున్నామంటే మనం సైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. February 28 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులర్గా నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తారు. తర్వాత రామన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. దాన్ని రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు కాబట్టి ఆ అనౌన్స్మెంట్ డేట్ని గుర్తిస్తూ ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. సర్ సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ 1930లో పొందారు. అలాగే ఏంటంటే లండన్లో ఏంటంటే వారు 1921లో స్టడీ చేసినప్పుడు జేజే థామ్సన్, లార్డ్ రూథర్ఫర్డ్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో ఆప్టిక్స్ అండ్ అకౌస్టిక్స్ గురించి కలిసిమెలిసి స్టడీ చేశారు. తర్వాత రామన్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక లైట్ అనేది ఎప్పుడైనా కానీ లిక్విడ్ గుండా పాస్ అయ్యేటప్పుడు అది డిఫరెంట్ కలర్స్ అనేది ఇమిట్ చేస్తుంది. అలాగే సముద్రం బ్లూ కలర్గా ఎందుకు ఉందంటే ఆ యొక్క సముద్రంలో ఉండే వాటర్ అనేది రిఫ్లెక్షన్ కాదు, స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంటే చూడండి, మనం ఏమనుకుంటాము, ఆకాశం బ్లూగా ఉంది అందులో సముద్రం బ్లూగా ఉంది, లేదంటే సముద్రం బ్లూగా ఉంది అందులో ఆకాశం బ్లూగా ఉంది. ఈ రెండు కాదు. ఒక లైట్ అనేది వాటర్లో పెనట్రేట్ బయటకు వస్తున్నప్పుడు ఆ సన్లైట్ అనేది మనకి భూమిలో ఉంటున్న సముద్ర భాగంలో ఉంటున్న వాటర్లో రీచ్ అవుతున్నప్పుడు వాటర్ నుంచి ఆ బ్లూ కలర్ లైట్స్ని స్కాటర్ చేస్తుంది కాబట్టి ఆ కలర్లో ఉంటుంది అనేది మీనింగ్. తర్వాత ఒడిశాలో ఒక స్తూపా కనుక్కున్నారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో. సో అది కోన్ లైట్ టైప్ ఆఫ్ స్టోన్స్. కోన్ లైట్ అనేది మెటమార్ఫిక్ రాక్. ఆ కోన్ లైట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒడిశా, ఏపీ ప్రాంతాల్లో కోన్డ్ ట్రైబ్స్ అనేవారు ఉంటారు. అలాగే దీనికి బెజవాడ నీస్ అంటారు, కైలాస నీస్ అంటారు. ఇవన్నీ కూడా జియాలజీ కంటెంట్ అన్న. తర్వాత ఒడిశాలో ఉన్న దాంట్లోనే బుద్ధిస్ట్ కాంప్లెక్స్లో అతి పెద్దది అంటే లలితగిరి. అది కాకుండా ఒడిశాలో కొన్ని స్కీమ్స్ ఆ హెరిటేజ్ వాటిని కాపాడుకోవడం కోసం లాంచ్ చేస్తారు. అమ్యూనిటీస్ డెవలప్మెంట్ అండ్ హెరిటేజ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అబాదా అని అంటారు. సో ఇవంటి ఈ రోజుకి అద్భుతమైన కరెంట్ అఫైర్స్. సో అలాగే ఈ రోజుకి ఒక క్వశ్చన్ చూసేద్దామా? ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ హీట్ వేవ్ అకర్స్ వెన్ ద ambient temperature is region deviates by at a 4.5 degrees to 6.4 degrees from long-term average. The distance traveled by air mass and the age of air mass affect the formation of a heat waves. So which of the following statements are right? So kindly comment cheyandi. Let us look into the question of the day. We can look how many of you are commenting right answer. Okay guys, bye bye, take care. This is me SPR signing off. అలాగే మర్చిపోవద్దు, దిస్ ఇస్ ద ఫైనల్ D-Day నాన్న. మీకైనా సో కాల్డ్ అద్భుతమైన ఆఫర్ అనేది 1 day వ్యాలిడిటీ మాత్రమే ఉంది. 1 day కూడా లేదు, ఈరోజు ఒక రోజే మిడ్నైట్కి ఎండ్ అయిపోతుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫర్. సో కైండ్లీ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు అద్భుతమైన కరెంట్ అఫైర్స్ నేను మిమ్మల్ని జాయిన్ అవుతున్నంతవరకు సెలవు. అలాగే మర్చిపోకుండా మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ చేయగలరు. బాయ్, టేక్ కేర్.